जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जय भीम जय भीम जय भीम जय भीम। జ్ఞానాన్ని పట్టుకుంటాం, అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఖండిస్తాం, అవకాశం కావాలన్న ప్రతి ఒక్కరి ఆశయ సాధన కోసం పట్టుబడి ఉంటాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈరోజు మన దేశ మహానుభావుడు, సమాజ సంస్కర్త, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని 13వ డివిజన్ ఎలమర్దిలో ఉన్నటువంటి ఆయన కాంస్య విగ్రహానికి ఈ ఊరికి సంబంధించిన డివిజన్ సంబంధించినటువంటి పెద్దలు, యువకులందరితో కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన యువతకి ఇచ్చిన స్ఫూర్తితో ఏ మనిషి అయినా సరే, ఏ యువకుడైనా సరే, ఎవరైనా సరే కష్టపడే మనస్తత్వం కలిగి దృఢమైన సంకల్పం ఉంటే ఈ ప్రపంచాన్ని సైతం మనము కదిలించవచ్చు అని మనకు తెలియజేసినటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలలో కొన్ని విద్య ప్రతి ఒక్కరికి దక్కాలి, ప్రతి ఒక్కరు సమానంగా జీవించాలా, ఆశయాలు అవకాశాల కోసం ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆశయ సాధన కోసం కట్టుబడి ముందుకు నడిచినప్పుడే మనము ముందుకు సాగలుగుతాము, మన ప్రతి ఒక్కరికి సమానంగా జీవించే హక్కుని కలిగించగలుగుతామని తెలియజేసినటువంటి నాయకుడు, గొప్ప మహానుభావుడు అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాలను కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 5 సంవత్సరాలు ఆయన తీసుకున్నటువంటి విలువైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు ఆలోచన తగ్గట్టు ఉన్నాయని గర్వంగా తెలియజేసుకుంటున్నా. వాటిలో మరి ముఖ్యంగా విద్యా, వైద్యం ప్రతి ఒక్క పేద విద్యార్థికి కావచ్చు, ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా సమానమైన విద్య, సమానమైన వైద్యం అందాలని ఆయన ఆలోచనలు సైతం కొనసాగించి ఆయన పాలన, జగన్మోహన్ గారి పాలనలో విజయవాడ లాంటి మహానగరంలో నడి బొడ్డున 207 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి బడుగు బలహీన వర్గాల అంబేద్కర్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిహ్నంగా గుండెల శాతం ముద్ర వేసి ఒక పాలనను సాగించి ఆయన ఆశయాల కోసం ముందుకు నడిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి కూడా దాదాపు 1.5 సంవత్సరాల పాలనలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తూ మరీ దారుణంగా అంబేద్కర్ గారి ఆలోచనలకు, ఆశయాలకు తూట్లు పొడుస్తూ కొన్ని చోట్ల కుల బహిష్కరణలు కూడా చేస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా ఈ పరిపాలన ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి దుష్ట పరిపాలన నుంచి రక్షించడానికి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మళ్ళా మనం తీసుకురావాలంటే దీన్ని ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ గారు లాంటి ఒక ఆశయ సాధన కోసం పనిచేసే ఒక గొప్ప నాయకుడిని కూడా మళ్ళీ మనం తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి యావత్ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు ఆయన వర్ధంతి రోజున ఆయన అంబేద్కర్ గారి ఆశయాల కోసం, ఆయన ఆలోచనలు సైతం మేము ముందుకు నడుస్తామని అన్ని విషయాల్లో మా ప్రభుత్వం మా అధినాయకుడు జగన్మోహన్ గారి పిలుపు మేరకు కావచ్చు, ఈ లోకల్లో ఉన్న మా నాయకులందరూ ఆదేశాలతో ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలు సైతం మేము ముందుకు నడిపిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ యువతకి అందరికీ కూడా మీరు మరొకసారి పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. జై భీమ్.